ప్రభుత్వాన్ని. చందు గారు, నేను మీకు కొన్ని డాక్యుమెంట్స్ పంపడం జరిగింది. 2014 నుండి 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని లక్షల ఉద్యోగ కల్పన జరిగింది, 2019 నుండి 24 మధ్య ఎన్ని కంపెనీలు ఈ రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యాయి, ఎన్ని వేల ఉద్యోగాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు అందించడం జరిగింది అనేది నేను మీకు డాక్యుమెంట్ పంపించడం జరిగింది. దయచేసి ఒకసారి మీ పిఎస్ఆర్ పార్టీని ప్లే చేయమని చెప్పండి. ఈ రోజు నేను సూటిగా అడుగుతా ఉన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని, మేము డాక్యుమెంట్స్ తో సహా ప్రూవ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన సంస్థల పేర్లు చెబుతా ఉన్నాం. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కావచ్చు, నారా లోకేష్ గారు అయితే కావచ్చు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు కల్పనే దిశగా నిరుద్యోగ యువకులకు ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాటిచ్చారో ఆ మాట నిలబెట్టుకునే దానికి ఈ రోజు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు, ఈ 18 నెలల కాలంగా ఏ విధంగా పారిశ్రామికవేత్తలని ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేస్తా ఉన్నారనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ప్రపంచ దేశాలు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి కృషిని కొనియాడుతా ఉన్నాయి. చందు గారు, ఈరోజు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు తీసుకొచ్చేదానికి నారా లోకేష్ గారి కృషిని ఈరోజు జాతీయ మీడియా ఏ విధంగా కొనియాడుతా ఉంది. ఇవన్నీ చూసి ఓర్వలేని వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ఏకైక ఎజెండా పెట్టుకొని రాష్ట్రానికి ఏ కంపెనీ వచ్చినా, ఏ పెట్టుబడి వచ్చినా అదొక రియల్ ఎస్టేట్ కంపెనీగా అభివర్ణించడం, దాని మీద కోర్టులో కేసులు వేయటం, కోర్టు చేత ముట్టుకెళ్ళి తింటాం. హైకోర్టు కూడా అభివర్ణించడం జరిగింది. చందు గారు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఉద్యోగ కల్పన దిశగా ప్రభుత్వం వారికి భూములు ఇస్తే తప్పేంటి అని. అయినా కానీ వీరు తీరు మారలేదు. ఇప్పటికీ కూడా రాష్ట్రంపై, రాష్ట్ర ప్రభుత్వంపై, నిరుద్యోగ యువకులపై వీళ్ళ వికృత చేష్టలు, వికృత క్రీడ, దుష్ప్రచారాలు, విష ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి. చందు గారు, ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఈరోజు మేము చూపిస్తా ఉన్నాం. ఇన్ని కంపెనీలు ఈ రాష్ట్రానికి ఈ 18 నెలల కాలంలో లక్షల కోట్లలో పెట్టుబడులు వచ్చినాయి. గతంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి అనేది నేను మీకు డాక్యుమెంట్ పంపించడం జరిగింది. 2014 నుండి 19 వరకు, 19 నుండి 24 వరకు ఈ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, లక్షల సంఖ్యలో ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేసింది, వీళ్ళు ఎన్ని ఉద్యోగ కల్పన చేశారు, వీళ్ల మూలాన ఈ రాష్ట్రం నుండి ఎన్ని సంస్థలు తరలి వెళ్లిపోయాయి అనేది రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళు చెప్పిన అబద్ధ ప్రచారాలు, వీళ్ళు చేస్తున్న వికృత చేష్టల్ని భరించలేక వీళ్ళకి కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. చందు గారు, రైట్, ఓకే. రమేష్ గారు, మీరేమంటారు? అమరావతిపై మరోసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విషయం కక్కారా? ఇప్పుడు తరలిపోయాయి అని చెప్తున్నటువంటి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో అవన్నీ కూడా జగన్ బినామీ అన్నట్టుగా కూడా అజయ్ గారు మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు? చంద్ర గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులు, అధికార ప్రతినిధి, టీడీపీ అధికార ప్రతినిధి అన్నకు, అలాగే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వీళ్ళు ఎంతసేపు కూడా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి పడి ఏడవడమే తప్ప వాస్తవ పరిస్థితులు, వాస్తవ విషయాలు వీళ్ళకి చెప్పడం అనేది చేత కాదు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎంతసేపు కూడా మసిపూసి మారేడుకాయ చేసి దొంగ ప్రచారాలు చేసుకోవడం, అబద్ధపు ప్రచారాలు చేసుకోవడం, వాళ్ళకున్న మీడియా బలంతో పచ్చ